హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ మన ఛానల్. రెసిపీ వచ్చేసి మినప సున్నుండలు, బెల్లంతో చేసిన మినప సున్నుండలు అనమాట. చాలా బాగుంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారన్నట్టు ఇలా చేసి పెడితే వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అంతా కూడా నేను చెప్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అమ్మ చేతి మినప సున్నుండలు అనమాట. టేస్ట్ అయితే మాత్రం అదుర్సు. ఒకసారి తిన్నారంటే మర్చిపోలేదు. మనకి ఇది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే నెల వరకు కూడా పాడవు అనమాట. చాలా బాగుంటాయి. దానికోసం ఇక్కడ నేను మినుములు తీసుకున్నాను. ఫస్ట్ మినుములు తీసుకొని దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఇలా వేపేటప్పుడు మీకు వేగినయా లేదా అనేది తెలియడం కోసం ఏంటంటే ఇలా వేపుతున్నప్పుడే మనకి కలర్ చేంజ్ అవుతాయి. అలాగే మంచి మనకి వాసన కూడా తెలిసిపోతుంది వేగిపోయి అని అర్థం. మీరు ఇలా నల్లదైనా చేసుకోవచ్చు, లేదంటే మన పొట్టు తీసిన మినుములతో కూడా చేసుకోవచ్చు. పొట్టు తీసిన మినుములు ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. ఇక చూస్తున్నారుగా కలర్ ఇలా మారిన తర్వాత ఇంకా చల్లారి పెట్టుకొని మనం మిల్లుకి ఇచ్చేసుకున్న తర్వాత మనకి చున్నుండ్లకి ఎలా కావాలో అలాగా ఆడిచ్చేసుకొని తెచ్చుకొని జల్లించుకోవాలి. ఇక్కడైతే మనం పిండి అంతా కూడా జల్లించేసుకున్నాం కదా, ఇలా మెత్తగా ఆడించుకోవాలన్నమాట చున్నుండ్లకి. ఇక్కడైతే నేను పొట్టుతోటి ఆడిచ్చేసాను. పొట్టు వద్దనుకున్న వాళ్ళు పొట్టు తీసి కూడా ఆడించుకోవచ్చు. ఇక్కడ ఒక చెంబుడు పిండికి ఒక చెంబు వరకు బెల్లం పడుతుంది. రెండు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఒక చెంబు పిండికి ఒక చెంబు బెల్లం అనమాట. కొంచెం తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి. ఇక్కడైతే మనకి ఒకటికి ఒకటైతే సమానంగా ఉంటుంది తీపంతా కూడా. ఇలా బెల్లము తురుముకొని వేసుకోండి. మళ్ళీ గడ్డలా ఉంటే చెదపడం కష్టమవుతుంది కదా, తురుముకొని వేసుకోండి. ఇలా తురిమేసుకున్న తర్వాత మీకు ఇంకా ఎక్కడైనా కొంచెం గడ్డలాగా అనిపిస్తే మిక్సీకి వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. అక్కడ ఇంకా ఎక్కడైనా బెల్లం ఉండలుంటే అలా లేకుండా ఉంటుంది. నేను ఇక్కడైతే మిక్సీకి వేసేస్తున్నా. ఒకసారి మొత్తం పిండి అంతా కూడా ఇలా మిక్సీ వేసేసుకుంటే మనకి అంతా కూడా కలిసిపోతుంది అనమాట, బెల్లం అంతా కూడా. ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి వేసుకొని ఇంకా ఉండలు చుట్టుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం చున్నుండలు అనేసరికి భయపడిపోతూ ఉంటాం, బాబు ఎంత పని ఉంటుందని. ఏముండదు. మినువులు ఉంటే మినువులతో ఇలా చేసేసుకోవచ్చు. మినువులు పొట్టుతో ఆడించుకుంటేనే బెటర్ నన్ను అడిగితే. మోకాళ్ళ నొప్పులు అలా లేకుండా ఉంటుంది. చాలామంది పొట్టు తీసేస్తూ ఉంటారు, పొట్టు చేదు ఉంటుందని. కానీ చేదు ఏముండదు. మనకి సున్నుండలు చాలా బాగుంటాయి. అలానే పొట్టున్న మినువులు లేని వాళ్ళు మనకి మినప గుండ్లు ఉంటున్నాయి కదా, పొట్టు తీసేసి వాటితో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొంతమంది బెల్లం ప్లేస్లో పంచదార కూడా వేసుకుంటారు, అలా కూడా బాగానే ఉంటాయి. కానీ బెల్లం ఏంటంటే కొంచెం ఐరన్ ఫుడ్ కాబట్టి నడుము నొప్పులు అలానే ఏదైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట ఇలా మినువులు బెల్లం కలిపి తింటే. అలానే పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ అనమాట చున్నుండ్లు. పిల్లలకి రోజుకి ఒకటి ఇచ్చినా కానీ చాలా మంచిది. ఇలా నెయ్యి మన మినువులే కాబట్టి ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి. అలానే బెల్లంలో కూడా చాలా ఐరన్ పోషకాలు ఎక్కువ ఉంటాయి అనమాట. రక్తం శుద్ధి చేస్తుంది. బెల్లం ఏంటంటే రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉందన్నమాట బెల్లంలో. ఇలా మొత్తం బెల్లం నెయ్యి అంతా కలిపేసుకున్న తర్వాత నెయ్యి వేసుకున్నాం కదా, మనకి ఉండ అయ్యేంత వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడైతే నాకు పావు కిలో దాకా, కిలో అనమాట ఇది పిండి వచ్చేసి, పావు కిలో నెయ్యి దాకా పట్టింది. ఇలా ఉండ అయిపోతే మనకి అప్పటి వరకు వేసుకోండి నెయ్యి అనేది. మళ్ళీ ముందు ఏంటంటే నెయ్యి సరిపోకపోతే ఉండ చిదిగిపోయి మళ్ళీ పొడుము అయిపోతుంది. అందుకనేసి నెయ్యి బాగా సరిపోయేటట్టే వేసుకోండి. చూస్తున్నారుగా ఇక్కడైతే నెయ్యి వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఉండైపోవాలి మనకి. అప్పటి వరకు నెయ్యి వేసుకోండి. ఇలా చుడితే చూస్తున్నారు ఇక్కడైతే మనకి నెయ్యి సరిపోయింది కాబట్టి ఉండ అలా ఉండిపోతుంది, లేదంటే చిరిగిపోతుంది నెయ్యి సరిపోకపోతే. మీకు టైం ఉన్నప్పుడు ఒకేసారి ఇలా చేసేసి ఒక డబ్బాలో పెట్టేసుకున్నారంటే, ఇప్పుడు ఎలాగో స్కూల్ తీశారు కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్ లాగా కూడా తినేయచ్చు అనమాట. ఒకటి తీసుకొని తినేస్తారు పిల్లలు. అలానే మనం పండగలప్పుడే చేసుకోవాలని ఏం లేదు. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇలా మినువులు వేపేసి మనం చేసుకోవచ్చు అనమాట. ఇవి చేసుకోవడానికి పండగే రావాలని ఏం లేదండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రాసెస్ తెలిస్తే చాలన్నమాట. ఇక్కడైతే మనం ఉండలన్నీ కూడా సేమ్ ఎలా కావాలంటే పెద్దవి కావాలంటే పెద్దవి, లేదంటే చిన్నవి కావాలంటే చిన్నవి, ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా చుట్టేసుకోవాలన్నమాట. పిల్లలు ఏంటంటే పెద్దవి చేస్తే సగం తినేసి సగం పాడేస్తారు కాబట్టి ఇక్కడ నేనైతే చిన్న సైజే చేపిస్తున్నాను అమ్మతోటి. పాత రోజుల్లో ఏంటంటే మినుము లేపి తిరగలు ఉండేదన్నమాట. ఆ తిరగల్లో తిప్పి మళ్ళీ దాన్ని బద్ద చేసి అలానే పొట్టు చెరిగి అలా ఆడిచ్చేవారనమాట. ఇప్పుడు ఏంటంటే అంతా మిషన్లో వచ్చేసినాయి కాబట్టి మిషన్లో వేసేస్తుంటే పొట్టు సపరేట్ అయిపోతుంది. అలానే చూడండి ఇక్కడ ఏంటంటే నేను పొట్టుతోటి ఆడించుకున్నాను, కానీ చేదు కూడా ఏం లేదు, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.